కూకట్పల్లి సెగ్మెంట్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నియోజకవర్గానికి పైసా ఇవ్వకపోగా ఇక్కడి భూములను వేలం వేసి వేలాది కోట్ల సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. హైదరాబాద్ కూకట్పల్లి విఘ్నేశ్వర ఆలయ సమీపంలోని హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్ముకుంటోందని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. రానున్న రోజుల్లో సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన హౌసింగ్ బోర్డు భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే నియోజకవర్గ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పార్టీ కాంగ్రెస్ పార్టీ 18 గజాలు అమ్ముతారా ఎక్కడన్నా? ఆ ఇంటి ముందు ఉంటే 18 గజాలు 180, 180, 190కి అమ్మి అడ్డమైన రేట్లు పెట్టి వాళ్ళని 150 కోట్ల రూపాయలు మనం అమ్ముకున్నారు. 100 ఫీట్ల రోడ్డు ఉండి గోపాల్ నగర్ నుంచి అదే 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ లో పెడితే దాన్ని 80 ఫీట్ల అని చూపెట్టేసి ఆ ల్యాండ్లు అమ్మేశారు. ఎక్కడ చిన్న చిన్న ల్యాండ్లు చిన్న చిన్న ముక్కలు ఉంటే కూడా అమ్ముతున్నారు. అంటే అది ప్రజలకు ఇచ్చే అవసరం లేదా? మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు నారకంగా బాధ పెడతా ఉన్నారు. ఇవాళ మా కేబీబీ కాలనీ ల్యాండ్లను మీరు అమ్మదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా అమ్మితే ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ప్రజలు ఇవన్నిటి కూడా వ్యతిరేకంగా వాట్సాప్లలో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, కేబీబీ కాలనీ ప్రజలు మా ల్యాండ్ మీరు అమ్ముతున్నారు, మా పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మాకున్న మా కష్టాజీతం కొనుక్కున్న ల్యాండ్ మా ల్యాండ్ మాకు సంబంధించిన ల్యాండ్, మీరు దీన్ని బిజినెస్ చేస్తున్నారు, దీన్ని బిజినెస్ చేసుకుంటున్నారు, మీరు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలు కూడా స్పందించమని. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ 18 నెలల ఏ ఫోటో కాల్ లేదు, కనీసం ఇక్కడ ఇనాగ్రేషన్ ఇస్తలేరు, 10 రూపాయలు ఇస్తలేదు. నెలకు 4 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అఫీషియల్గా ఇవ్వాలి. నా కాన్సెస్ 85 లక్షలు 60 లక్షలు ఇస్తున్నారు. ఏ మూల ముక్కలు పెట్టాలి? మా దగ్గరనేమో 1,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. మరి ఆ రోజున నెలకు 30 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశాను. ఎన్ని పార్కులు చేయాలని పార్కులు చేశాను. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్ను గెలిపించింది మల్కాజ్గిరి ప్రజలే. మల్కాజ్గిరి ప్రజలే గెలిపేయకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడు కావు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలను న్యాయం చేయమని, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ టెండర్లు ఆపైనా సరే దీన్ని అమ్మకుండా చూడాలని చెప్పి